కౌశిక్. యా. స్టూడెంట్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? టీచర్ లేనప్పుడు. ఓ మరి పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు. మరి మొగుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు? పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఓహో అందుకనే అనుకుంటా మన వీరబాబు పెళ్ళాన్ని పుట్టింటికి పంపించే పనిలో పడ్డాడు. ఇప్పుడు వస్తా. ఎక్కడికి? సిగ్గులేదు? లేదుగా. చూడు. ఓకే. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోల గ్రీష్మ. లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి, లైఫ్కు వైపు బోరేగా రంగనాయకి. మచిలీపట్నం మస్తానా, నర్సీపట్నం నెరజానా, నిన్ను తాకి మెరిసే నమ్మ రగజోనా. వెల్కమ్ టు హంగామా డాన్స్ షో. ఓన్లీ డాన్సర్ వీరబాబు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి కోసం ఈ సాంగ్ ఎందుకు వేసానో తెలుసా? తెలియదు, చెప్పు. లైఫ్ కు వైఫ్ బోరేగా రంగనాయకి, దట్ ఈస్ కాల్ ఆఫ్ డాన్సర్. డాన్సర్ తక్కువగా మాట్లాడు. చేసుకునే ముందు తెలియదా ఎదవ కూర్చోబా. ఈ రోజు న్యూస్ ఏందో చూద్దాం. పేపర్ కూడా ఎవడో చైనా పేపర్ పెట్టాడు. ఎవడాడు? ఎండలకి ఎండిపోతున్న బోర్లు, ఏరులై పొంగుతున్న బీరులు. లాజిక్కే. ప్రయాణాలపై ప్రమాదాల గురించి తెలుసుకుందామని వెళ్తున్న ట్రైన్ కి యాక్సిడెంట్ అయి 60 మంది చచ్చిపోయారా? ఇది లాజిక్కే. చెప్పిన మాట వినలేదని మొగుడికి కాఫీలో విషం కలిపెట్టి చంపిన భార్య. ఇది బాగా లాజిక్ ఇది. ఏమండి కాఫీ తెమ్మంటారా? వద్దు, కాఫీ అస్సలు వద్దు. బయట ఏం చేస్తున్నారండి? లోపలికి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా, నాకు బస్సుకు టైం అవుతుంది. అబ్బా, చూశారు కదండి, పెళ్లి కాకముందు ప్రతి బ్యాచిలర్ ఫులే. ఒక్కసారి పెళ్లి అయిందనుకో, వాడు జేమ్స్ బాండ్ అయినా సరే, రాత్రి అయితే జెండు బాంబు లేకపోతే నిద్ర పట్టదు. ఇంకా బయట ఏం చేస్తున్నారండి? లోపలికి రమ్మని చెప్పాను కదా, బస్సుకు టైం అవుతుందని చెప్పాను కదా. సముద్రంలో సునామీల్ని, ఇంట్లో పిల్లల్ని ఎవడు ఆపలేరు, వాటంతటికి అవే ఆగాల. మీరు నాకు తాళి కట్టినప్పుడు నేనేం చీర కట్టుకున్నానో మీకు గుర్తుందా? అంటే అంటే నన్ను చూడకుండానే తాళి కట్టారా? ఎంత మాట అన్నావు బంగారం. బుద్ధును ఎవడైనా ఈ ఫేస్ చూసి తాళి కడతాడా? అవును, నేను అలుగాను. ఆడు నలిగాడు. స్పీకింగ్ చాలా కానీ డైలాగ్ చెప్పు. నిన్న ఆ పక్కింటి పద్మజ ఉంది కదా, అవును, ఆవిడ నన్ను చూసి 3 సార్లు నవ్వింది. మీరు నవ్వారా? నవ్వాను. సర్లేండి, ఇప్పుడు నవ్వితే నవ్వారు కానీ రేపటి నుంచి నవ్వద్దు. ఎందుకని బంగారం? లేకపోతే ఏంటండి, వాళ్ళ ఆయన చూసి నేను 100 సార్లు నవ్వానా, ఒక్కసారి కూడా నవ్వలేదు. వాళ్ళ ఆయన చూసి నువ్వెందుకు నవ్వావే? వాళ్ళ ఆయన చూసి మీరు ఎందుకు నవ్వారు? ఏదో క్యాజువల్ గా నవ్వా. నేను క్యాజువల్ గానే నవ్వాను. అది కాదు బంగారం. చెప్పండి, మరి నాకు ఊరికి టైం అవుతుంది కదా, నేను లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను. ఈ లోపు మీరు ఒక డైలాగ్ వేసుకోండి. డైలాగ్ వేసుకోండి. నేను చూసారా, మంచు కొండల్లో ఉంటే చూసావా ద్రౌపది ఎలుగుబంట్లు, అది నడుస్తున్నట్టు ఉంటది నాకు దీన్ని చూస్తుంటే. నేను ఊరికి వెళ్తున్నాను కదా, నా మీద బెంగ పెట్టుకుంటారా? లేదే, బెన్నీ చేత ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా. అనుకుంటూనే ఉన్నా, అందుకనే మీ మీద కంపెనీకి కంప్లైంట్లు వెళ్తున్నాయి. స్కిట్ లో డైలాగ్ వేస్తే కంపెనీ కంప్లైంట్ లేటరా, నా కర్మ కాకపోతే. లేకపోతే ఏంటండి, ఆ కౌశికుని చూడండి, వాళ్ళ ఆవిడ ఊరెళ్ళింది అనుకోండి, ఇంట్లో నుంచి అస్సలు బయటకే రాడండి, బెంగ ఎక్కువయ్యి. ఆయన బయటికి రాంది బెంగ ఎక్కువై కాదు, మందు ఎక్కువయ్యి. అలా అయితే ఆ ఉదయ్ ఉన్నాడు కదా, అనూష 2 షెడ్యూల్కి రాకపోయేసరికి విలవిలవిలంటే ఏడ్చేసాడండి. ఈడొకడు అతి పెద్ద మంచోడు. అసలు ఆడోళ్ళు రాకపోతే విలవిల ఏడ్చేది ఏంది? ఆడికి పెళ్ళయింది కానీ సరైన వడదెబ్బలు, జడదెబ్బలు, గెరటి దెబ్బలు సరిగా తగిలినట్లేదు. అయినా పిల్లం పుట్టింటికి పోతే ఏడ్చే మగాడు నా దృష్టిలో అసలు మగాడే కాదు. జడదెబ్బలు నాకు అర్థం కాలేదండి. అర్థమయ్యేటట్టు చెప్తా ఇట్రా. పిల్లం పుట్టింటికి వెళ్ళడం అనేది బాహుబలిని కట్టప్ప చంపడం లాంటిది. అర్థం కాలేదండి. ఇట్లా నీకు ప్రోమో కూడా చెప్తా. ఇప్పుడు బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు అనేది సినిమా కోసం 2.5 సంవత్సరాలు వెయిట్ చేశారా? అవునండి. తీరా సినిమా రిలీజ్ అవ్వగానే 2 గంటలు తేలిపోయింది. పిల్లం పుట్టింటికి పోవడం కూడా అంతేనే, 2-3 సంవత్సరాలు పిచ్చినా వెయిట్ చేస్తా ఉంటారు, ఎప్పుడు పోయిద్దా అని. ఇది అలా వెళ్ళి ఇలా వచ్చింది, సండే పోయి మండే వచ్చినట్టు.
సర్లేండి ఆ. నా బస్సుకు టైం అవుతుంది నేను వెళ్తాను. ఏయ్. ఏయ్. ఎందుకు ఏడుస్తున్నారండి? నీకేమైనా ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది? అయ్యో ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? లేకపోతే ఏంటే పొద్దున్నే పద్మజాగారికి ఏం చెప్పావు? ఇంట్లో మొక్కలు జాగ్రత్త, కుక్క జాగ్రత్త, ఆఖరికి పని మనిషి జాగ్రత్త అని కూడా చెప్పావు. కానీ అవును. నా మొగుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఏం కావాలో కొద్దిగా చూసుకోవాలన్నా చెప్పావు. నేను చాలా పెద్ద పొరపాటు చేశానండి. నేను అసలు మా పుట్టింటికెళ్ళి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటానండి. బంగారం బంగారం బంగారం, అంత పెద్ద డెసిషన్ లో అంత పెద్ద త్యాగాలు చేయొద్దు బంగారం. సర్లేండి. ఆ. మరి నేను పుట్టింటికెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలంటే నేనేం తీసుకురావాలి? పుట్టింటి నుంచి మీ చెల్లెల్ని తీసుకోరా. ఏంటి ఏం లేదు ఏం మీరు లేదు ఇలా అంటారు గాని ఆ. మీరు నా కోసమే పుట్టారని నాకు తెలుసులేండి. కదా. ఇంజా కూడా అదే మాట నేను మొన్న. నిందే ఎందుకన్నది? అబ్బా, అంటే నేను నీ కోసమే పుట్టాను అనింది అనమాట. ఏమండి ఆ మధ్య నేను మా పుట్టింటికి వెళ్ళాను కదా, ఆ. అప్పుడు పంకజం వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంట కదా. ఎవరు చెప్పారు? పంకజమే చెప్పిందండి. మీ ఆయన ఎంత మంచారో అంటూ. అవునా కదా. ఆ. పాపం వాళ్ళ ఆయన లేడు కదా, అవును. ఒక్కదానికే భయం తోడుగా రమ్మంది బంగారం. అదెంత జాలిగుండో నీకు తెలుసు కదా. అవునండి మీరు చాలా గొప్పవారండి. నా మొగుడు బంగారు. తాకట్టు పెట్టి మరి ఆ పని మనిషికి ఎందుకమ్మా 2 చీరలు ఇచ్చావు నావి? దాంట్లో నిన్ను చూసుకుందామని. నాన్న నీ క్వశ్చన్ చెప్పనా? దానికి చీరలు ఇచ్చేటప్పుడు నీ పేరు చెప్పే ఇచ్చా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, నా మొగుడు ఎంత మంచోడో. ఆదిష్ట తగిలేస్తుందండి మీకు. మరి నేను కూడా మీ భార్యనే కదా, మీలో సగభాగం కదా. మీ అంత గొప్పగా కాకపోయినా కొంచెమైనా గొప్పగా ఉండాలి కదా. అవును ఉండాలి. పాపం ఆ కౌశిక్ లేడు, వాళ్ళ ఆవిడ ఊరెళ్ళిందంటండి. వాళ్ళ ఆవిడ లేని లోటు తీర్చమంటున్నాడు. వెళ్ళనా మరి? ఏయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుర్రుందా నీకు అసలుకి? ఏమైందండి? ఎంత మాట అన్నావు తెలుసా? ఇలాంటి మాటలు మాట్లాడంటే కాళ్ళు ఎరగదీస్తా ఇంకోసారి. ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే ఇంకోసారి కాళ్ళు ఎరగదీస్తానన్నాను. ఓహో అలా వెళ్తే కాళ్ళు ఎరగొడతారా? అరే ఎంత పెద్ద తప్పది. అవునవును చాలా పెద్ద తప్పు. నేనైతే మీకేం చేస్తానో తెలుసా? సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటది? చెప్పేస్తారు మరి, సర్ప్రైజ్ కదా. మీరు కళ్ళు మూసుకోండి. నా పిల్లం మంచి సర్ప్రైజ్ ఇస్తానంటుంది. ఏం గిఫ్ట్ ఇస్తుందో ఏమో. మరి సర్ప్రైజ్ చూపించేనా? చూపించేనా? తొందరగా. చూపించేనా? నెట్ట చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టే కాళ్ళెగిరి కేక పెట్టే ఇక్కడ నించోను తిన్నగా. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. కామెడీ మాత్రమే చేయాలి. చేసావు. హంగామా. ఆడియన్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. హంగామాలో ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హలో బిస్, మీ పేరేంటి? భ్రమరాంబ. వావ్. మరి మీ పేరేంటి? రాగచైతన్య. రాగచైతన్య. ఆ ఆడియన్స్ ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? బలికి సిద్ధమైన గొర్రెల మంద గుర్తొస్తుంది. మరి ఆ వింధ్యం చూస్తే ఏమనిపిస్తుంది? సదమావ గుర్తొస్తుంది. నన్ను చూస్తే ఏమనిపిస్తుందో? ఆ మధ్యలో అట్లేసే పేదరాశి పెద్దమ్మ గుర్తొస్తుంది. ఐ థింక్ వీఆర్ ఇన్ లవ్. ఐ లవ్ యూ బ్రదర్. ఐ టు లవ్ యూ నాగ చైతన్య. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. హాయ్ అండి, నా పేరు అరుంధతి. నాకు మాత్రం చెయ్యవా? ఏం చేస్తున్నారు? రేటింగ్ పెంచుతున్నా. రేటింగ్ పెంచుతున్నా. మీ దేవసేన. దేవసేన బాగున్నారండి? రేటింగ్ పెంచుతున్నారు కదా? అవునరా. అది రేటింగ్ పెంచినట్లేదు. నెక్స్ట్ షెడ్యూల్ మన టీం తీపించినట్టు. ఈవిడికి ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. తట్టింది మేడం. చెప్పండి. పొద్దున్న నుంచి అవుట్ గోయింగ్ మేడం. రీఛార్జ్ చేసామనుకో 2 నిమిషాల్లో మొత్తం కట్ అయిపోతుంది. అయినా మీ ఫోన్ ప్రాబ్లం
అయితే నేనేం చేస్తానండి? నేను చెప్తాను బంగారం, వాడి ప్రాబ్లం నాకు అర్థమైంది. రే నీ చెల్లిని ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవడం. పెదరాజా వారికి ప్రమాదములు. ఎవరు మీరు? కుక్కల దేశ వివరణులం. మొహం చూస్తే అర్థం అవుతున్నది. మా పేరు ఎండరాణి. ఇంకా మేము బండరాణి పెట్టుకోవాలా? యువరాజా వారు మీ పేరు ఏమిటి? మా యువరాజా వారి పేరు 7వ చలికేసి. పులికేసి విన్నాం, ఈ చలికేసి ఏమిటి? ఆకేసి, పప్పేసి, నెయ్యేసి, అన్నం వేసి, కూరేసి, కలిపేసి, నాకేసి, చీకేసి పుట్టినవాడు పుట్టినట్టుగా చచ్చిపోతుంటే చలికి ఈసారి పుట్టేవాడు చలికి తట్టుకోవాలని మొక్కి మరి మా నాన్న నాకు పేరు పెట్టాడు చలికేసి అని.